తండ్రి వాక్యం ద్వారా అందరితో మాట్లాడి మహిమ పొందినందుకు నీకు వందనాలు. అయ్యా ముఖ్యంగా రాము జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి. పల్లెపురంలో బిడ్డలు ఎంతో కష్టపడి ప్రభా చక్కటి గృహాన్ని ఉన్న వారి పట్ల ఉండి కట్టించినందుకు నీకు వందనాలు ప్రభా. అందమైన గృహాన్ని దీవించిన దేవుడు తల్లి నలుగురిని దీవించండి. జరగబోతున్న కార్యక్రమానికి తగిన అవసరతలను తీర్చండి తండ్రి. అయ్యా ముఖ్యంగా ప్రభా ప్రార్థన అవసరత కొరకు నిరాశలుగా సంఘంగా ఇక్కడ మేమందరము తండ్రి అయ్యా ఆయన పరిమాణ బంధువులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజంగా నమ్మదగినది ఎవడో తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు ప్రభా. పరిమళ బంధువులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏ స్థలం ఉన్నాడో ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు ప్రభా. ఇస్కియాకు ఆయుష్ పొడిగించిన దేవుడు తండ్రి. ఆ కుమారుడు ఇప్పుడు ఏ స్థలం ఉన్నాడో ప్రభా. ఇక్కడ మేమందరం చేస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థన ధూపం వలన ఆయన ఆ కుమారుని కనికరించండి, బ్రతికించండి. తిరిగి సంఘంలో మా అందరి ముందు నిలబెట్టండి ప్రభా. స్వస్థత సహాయం చేయండి. తన కుటుంబాన్ని దీవించండి. ప్రార్థన అవసరత తీసుకొని వచ్చిన ప్రభా అయమైన యవనస్తుడు వీరబాబును తన భార్య తనకిచ్చిన కుమారులను ఆశీర్వదించండి. ఇంకెంతమంది అయితే ప్రభా ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో వారందరినీ నీ గాయపడి హస్తముతో తాకండి. అయ్యా తిరిగి నీ బిడ్డలు ప్రభా ఇప్పుడు తిరిగి వెళ్ళిచుండగా వారిలోకి వెళ్ళిచుండగా తండ్రి వాక్యానుసారమైన జీవితం అందరికీ సహాయం చేసి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు కనుక నాయన తిరిగి